Present topic is equilateral triangle and 60 degrees angle. For example, draw an equilateral triangle whose sides are 5.2 centimeters each. First, let an equilateral triangle ABC, AB equal to BC equal to CA equal to 5.2 centimeter, and you have to draw a rough diagram like this. స్టెప్ 1లో మనం 5.2 సెంటీమీటర్ల లెంగ్త్ తోటి బీసీ లైన్ సెగ్మెంట్ను డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ బీసీ విత్ 5.2 సెంటీమీటర్ లెంగ్త్. బీసీ 5.2 సెంటీమీటర్. స్టెప్ 2లో మనము బి అండ్ సి పాయింట్స్ నుంచి 2 ఆర్క్స్ గీయాల్సి ఉంటుంది విత్ ద రేడియస్ ఆఫ్ 5.2 సెంటీమీటర్స్. ఈ ఆర్కుల యొక్క రేడియస్ 5.2 సెంటీమీటర్స్ సెట్ చేసి బి నుంచి ఒక ఆర్క్, అలాగే సి నుంచి మరొక ఆర్క్, 2 ఆర్క్లను డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 3లో ఇంతకుముందు గీయబడిన 2 ఆర్క్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ను ఏగా ఐడెంటిఫై చేసి ఏబి మరియు ఏసీలను కలపగా మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఏబిసి విత్ ఈక్వల్ సైడ్స్, దట్ ఈస్ 5.2 సెంటీమీటర్స్ లెంగ్త్ తోటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఫైనల్గా మనము కన్స్ట్రక్ట్ చేసిన ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని రఫ్ డయాగ్రామ్తో ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. యాంగిల్ 60 డిగ్రీస్ కోసము సేమ్ ఇదే విధమైన ప్రాసెస్తో మనము ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏగా ఐడెంటిఫై చేసేంత వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయవలెను. దెన్ ఆఫ్టర్ ఏబిని కలిపినట్లయితే యాంగిల్ 60 డిగ్రీస్ అనేది వర్టెక్స్ బి వద్ద ఏర్పడుతుంది. దట్ ఈజ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 60 డిగ్రీస్. లేదా ఏసీని కలిపినట్లయితే 60 డిగ్రీస్ యాంగిల్ అనేది వర్టెక్స్ సి వద్ద ఏర్పడుతుంది. దట్ ఈజ్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్గా ఉంటుంది. సో 60 డిగ్రీల యాంగిల్ను ఈ విధంగా గీయడం జరుగుతుంది.